హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దాచెస్ కిచెన్ అండ్ లైఫ్స్. నేను మీ శిరీష. ఈరోజు మన ఛానల్లో చూడబోయే రెసిపీ చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి. వెనీలా ఐస్ క్రీమ్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో, మనకు అవైలబుల్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చేసేసుకోవచ్చు. ఇప్పుడు అది ఎలా చేయాలో చూసేద్దామా. అలాగే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. వెనీలా ఐస్ క్రీమ్కి ముందుగా మనం ఏ బౌల్లో అయితే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో దాన్ని డీప్ ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకోవాలండి. అలాగే బ్లెండర్వి ఉంటాయి కదా, వీటిని కూడా కలిపి పెట్టేసుకోవాలి. ఈ బౌల్లోకి 200 ml క్రీమ్ తీసుకోవాలండి. ఏ క్రీమ్ అయినా పర్లేదు. ఈ క్రీమ్ మనకు చల్లగా ఉండాలి. అమూల్ క్రీమ్ అయినా తీసుకోవచ్చు, హెరిటేజ్ అయినా తీసుకోవచ్చు అండి. విప్పింగ్ క్రీమ్ ఉంటే విప్పింగ్ క్రీమ్ కూడా తీసుకోవచ్చు. బ్లెండర్ ఉంటే బ్లెండర్తో మనము బ్లెండ్ చేసుకోవచ్చు అండి. నేను బ్లెండర్ లేకపోతే విస్కర్తో అయినా చేసుకోవచ్చు. మనము ఇలా 6 to 7 minutes చేసుకోవాలండి. ఇలా బ్లెండర్తో అనుకున్న తర్వాత ఇందులో మనము కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకోవాలండి. 100 ml కండెన్స్డ్ మిల్క్ తీసుకోవాలండి. అలాగే కొంచెం ఇందులో వెనీలా ఎసెన్స్ కూడా వేసుకోవాలి. మళ్ళీ బీట్ చేసుకోవాలండి. కండెన్స్డ్ మిల్క్లో షుగర్ ఉంటుందండి, మళ్ళీ మనం యాడ్ చేసుకోని అవసరం లేదు, అదే సరిపోతుంది. ఒక దాంట్లో పోసేసుకుందామండి. ప్లాస్టిక్ డబ్బా ఉంటే డబ్బాలో కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ బ్రెడ్ మౌల్డ్లోకి తీసుకుంటున్నాను, లేదంటే గ్లాస్ కంటైనర్ ఉంటే అందులోకైనా తీసుకోవచ్చు అండి. మనకు ఇది కంప్లీట్గా బయట తెచ్చుకున్న టేస్ట్ ఉంటుందండి. వెనీలా ఐస్ క్రీమ్ చాలా రకాలుగా చేసుకోవచ్చు, కార్న్ఫ్లోర్తో చేసుకోవచ్చు, చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే ఏంటంటే మనం బయట తెచ్చుకుంటే ఏ టేస్ట్ అయితే ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్గా అదే టేస్ట్ ఉంటుందండి. ఆ టెక్స్చర్ కానీ ఆ ఫోమ్ కానీ పర్ఫెక్ట్ వస్తుందన్నమాట. నేను ఒక ర్యాపర్ కానీ లేదంటే ఇలా సిల్వర్ ఫాయిల్ కానీ పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకుంటే ఏంటంటే ఐస్ క్రీమ్ పైన మనకు ఐస్ ఫామ్ అవ్వకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా ర్యాప్ చేసుకున్న తర్వాత దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో 6 to 8 hours పెట్టేసుకోవాలండి. ఓవర్ నైట్ అయినా పెట్టేసుకోవచ్చు. మనం కూలింగ్ పెంచుకోవాలండి. ఐస్ క్రీమ్ చేసుకునేటప్పుడు కూలింగ్ పెంచుకొని పెట్టుకుంటే మనకు చాలా తొందరగా రెడీ అవుతుంది. 6 to 8 hours పెట్టుకున్న తర్వాత ఐస్ క్రీమ్ రెడీ అయిందేమో చూద్దామండి. ఐస్ క్రీమ్ చాలా బాగా రెడీ అయిందండి. మనం సేమ్ బయట కొనుక్కుంటే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉందండి. ఎంతో టేస్టీగా ఉండే వెనీలా ఐస్ క్రీమ్ని ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూసారు కదండి. దీనిపైన కొంచెం నట్స్ తోటి గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు అండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ట్రై చేయొచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ట్రై చేసినట్టయితే ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్లోడ్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ.